హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు చికెన్ పచ్చడి చేసి చూపిస్తాను. ముందుగా ఇక్కడ కావాల్సిన పదార్థాలు ఇచ్చాను చూడండి. నేను ఒక 2 కేజీ చికెన్ తీసుకున్నాను. మీరు తీసుకున్న చికెన్కి సరిపడా మెజర్మెంట్స్ అనేవి మార్చుకొని చేసుకోండి. ఇప్పుడు చికెన్లో 1 స్పూను ఉప్పు, అలాగే 1 స్పూన్ పసుపు వేసి కలుపుకొని మనం ఒక పెద్ద బాండీ తీసుకుని దానిలో చక్కగా ఫ్రై చేసుకోవాలన్నమాట, వాటర్ పోయేలాగా. ఇప్పుడు పెద్ద బాండీ తీసుకున్నాం, దాంట్లో కొద్దిగా 2 స్పూన్ నూనె వేసుకుని ఈ ఉప్పు పసుపు కలిపిన చికెన్ వేసి చక్కగా మనం వాటర్ అంతా ఆవిరైపోయేలాగా మనం కుక్ చేసుకోవాలన్నమాట. ఇలా మొత్తంగా కలుపుకుంటా మధ్య మధ్యలో స్ప్రెడ్ చేసుకుని కలుపుకుంటా మనం ఫ్రై చేసుకోవాలి. ఈ చికెన్ పచ్చడి మనం బయట ఉంచినా సరే 1-2 మంత్స్ అయితే చక్కగా ఉంటుంది. అలా ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఉంచుకుంటే 4 మంత్స్ వరకు అయితే ఏం పాడు కాదనమాట. ఇప్పుడు మనం ఇక్కడ ఒక 600 ml ఆయిల్ తీసుకున్నాను. మనం అలా కుక్ చేసుకున్న చికెన్ని మళ్ళీ మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. అది ఎక్కువ గట్టిగా అయిపోయే వరకు డీప్ ఫ్రై చేయొద్దండి. ఇక్కడ నేను ఆయిల్ అయితే గ్రౌండ్నట్ ఆయిల్ వాడాను, ఎందుకంటే వేరుశెనగ నూనె పచ్చళ్ళకు బాగుంటుంది. అలాగే మళ్ళీ ఆయిల్ కూడా ఎక్కువ పీల్చుకోదనమాట, అందుకని చెప్పి ఫ్రైస్కి అయితే వేరుశెనగ నూనె బాగుంటుంది. ఇలా చక్కగా మంచి కలర్ వచ్చేలాగా మరి గట్టి పడిపోకుండా మొత్తం మనం ఫ్రై చేసి తీసి పక్కన పెట్టుకోవాలి. కొద్దిగా చికెన్ వేసుకుని ఫ్రై చేసుకోండి. ఎట్లా అంటే మనం తీసుకున్న క్వాంటిటీ బట్టి ఒక 3-4 సార్లు అలా కొంచెం వేసుకొని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మిగిలిన ఆయిల్ ఉంది కదా, ఆయిల్లో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్, నేను 200 గ్రాములు తీసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 కేజీలు కాబట్టి. అలా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ని మధ్య మధ్యలో కలుపుకుంటూ అడుగు పట్టకుండా కలుపుకుంటా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇది పచ్చివాసన లేకుండా మంచి గోల్డెన్ బ్రౌన్లో ఫ్రై అయితే మన పచ్చడి అనేది ఎక్కువ నిల్వ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ముందుగా ఫ్రై చేసుకున్న చికెన్లో ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కలిపేసుకోవాలి. అలాగే ఇక్కడ ఉప్పు, కారం, ఇంకా పసుపు, ధనియాల పొడి, మెంతి పొడి, జీర పొడి, ఇంకా గరం మసాలా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ మొత్తం కలిసేలాగా మిశ్రమాలన్నీ మనం చక్కగా కలుపుకోవాలన్నమాట. ప్రతి చికెన్ ముక్కకి పట్టేలాగా కలపాలి. ఇక్కడ ఏమైనా మీకు ఎక్కువ తక్కువ అనిపిస్తే కలిపిన తర్వాత చూసుకొని యాడ్ చేసుకోండి. అంటే నిమ్మరసం వేయాలి కదా, ఇప్పుడు ఆ నిమ్మకాయల రసం కూడా మనం చక్కగా చల్లగా అయిన తర్వాత వేసుకోవాలి. కొంచెం ముక్క చల్లబడుతుంది కదా, అప్పుడు వేసుకోవాలన్నమాట. వేసుకొని మంచిగా అంతా కలిపేసుకోవాలి. కలుపుకొని గాజు సీసాలో పెట్టుకొని ఉంచుకుంటే, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 4 మంత్స్ వరకు 5 మంత్స్ వరకు కూడా బాగానే ఉంటుంది, ఏం కాదు. బయట కూడా మనం 1 మంత్